శ్రీ విశ్వవాస నామ సంవత్సరంలో మక్కా మసీద్లో నల్ల పంది పుడుతుంది. ఆ పంది వలన మహమ్మదీయుల మధ్య గొడవలు చెలరేగుతాయి. ఆ పందిని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అది విజయవాడ కృష్ణానది దగ్గరికి వచ్చి మాయమవుతుంది అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే వెన్ను మీద 2 రెక్కలతో వింత మనుషులు పుట్టుకొస్తారు అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు. ఇది ఏలియన్స్ గురించి అయి ఉండవచ్చు, లేదా వేరే వింత జీవుల గురించి అయి ఉండవచ్చు. అలాగే నెల్లూరు జిల్లాలో చిలుక మాట్లాడుతుంది. మాట్లాడమే కాదు, కాలజ్ఞానాన్ని కూడా బోధిస్తుంది అని బ్రహ్మం గారు చెప్పారు. 7 ఏళ్ల పసిబాబు భవిష్యత్తు గురించి చెప్తాడు అని కాలజ్ఞానంలో ఉంది. ఇది ఆల్రెడీ జరిగిపోయిందేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2020లో కరోనా వస్తుంది అని అభిజ్ఞ ఆనంద్ ఫ్యూచర్ని అంచనా వేసి చెప్పాడు. అంతేకాదు, అభిజ్ఞ చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఇది ఖచ్చితంగా అభిజ్ఞ గురించే అని మనం అర్థం చేసుకోవచ్చు. కుల, మత, ప్రాంతీయ భేదాలు పెరిగి ప్రజల మధ్య ఐకమత్యం తగ్గుతుందని సూచనలు ఉన్నాయి. అంతేకాదు, దేశ విదేశీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు, అస్థిరత తలెత్తుతాయని కాలజ్ఞానంలో చెప్పబడింది. అనూహ్యమైన రీతిలో ప్రభుత్వాలు మారటము, నాయకులకు ప్రజలకు మద్దతు తగ్గడం, కొన్ని దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం వంటివి జరుగుతాయని సూచనలు ఉన్నాయి. ఒక పెద్ద నాయకుడి పతనంతో కూడిన మార్పు చోటు చేసుకోవచ్చు. మద్యం కంటే కళ్ళే మంచివి అని చెప్పిన ప్రజలు మద్యం తాగడం మానేసి కళ్ళు ఇష్టంగా తాగుతారు అని కాలజ్ఞానంలో ఉంది. ఋతువులన్నీ అస్తావ్యస్తంగా మారిపోతాయి. పంటల్లో చీడలు విపరీతంగా పెరుగుతాయి. బర్రె కడుపున గొర్రెపిల్ల పుడుతుంది. అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. మేక మనిషిగా అవతారం ఎత్తుతుంది. మనుషుల మీద పెత్తనం చెలాయిస్తుందని కాలజ్ఞానంలో ఉంది. వావి వరుసలు మర్చిపోయి కూతుర్లు, కొడుకులు కన్న తల్లిదండ్రులను చంపుతారు. అలాగే తల్లిదండ్రులే పిల్లల్ని కడతేరుస్తారు. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటూ ఉంటారు. స్త్రీ పురుషులు కామపీడితులు అవుతూ ఉంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్య భర్తను, భర్త భార్యను చంపుకుంటారని కాలజ్ఞానంలో ఉంది.